రైట్, ఇక వివరాలు చూసినట్లయితే రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 2 సార్లు ఆయనపై గత వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుండి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకు, రెండవసారి 2022 జూన్ 28 నుండి 2024 మే 30వ తేదీ వరకు సస్పెన్షన్ వేటు వేసింది గత ప్రభుత్వం. సస్పెన్షన్ కాలంలో ఏబీవీకి ఇవ్వాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని కూటమి సర్కార్ ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. ఏబీవీపై నమోదు చేసిన అభియోగాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గతంలోని 2 సార్లు ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ 2 సార్లు సస్పెండ్ చేసిన కాలానికి మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గత ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారి అయిన ఏపీ వెంకటేశ్వరరావు స్పష్టమైన మాజీ ఐపీఎస్ అధికారి. అతన్ని గతంలో వైసీపీ ప్రభుత్వంలో అయితే అతను సస్పెన్షన్ కు గురయ్యాడు. ఆ సస్పెన్షన్ కు గురైన కాలాన్ని కూడా క్రమబద్ధీకరిస్తూ కూడా ఈరోజు ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో అతన్ని ఏపీ వెంకటేశ్వరరావుని ఒక విధంగా చెప్పడం కక్షపూరితంగా అతని మీద అక్రమంగా ఆరోపణలు చేస్తూ కూడా ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2 సార్లుగా అతని పేరు కూడా సస్పెన్షన్ వేటేశారు. చివరికి కూడా అతనికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా అతనికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా కూడా ఇబ్బంది పెడుతూ వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అతను తాజాగా కొద్ది రిటైర్డ్ అయిపోయాడు. దాని తర్వాత కూడా ప్రస్తుతం తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గతంలో వైసీపీ ప్రభుత్వంలో అతను ఏదైతే 2 సార్లు సస్పెన్షన్ అంటే 2020 ఫిబ్రవరిలో కూడా సస్పెన్షన్ కు గురయ్యారు. దాని తర్వాత 2022 కూడా ఫిబ్రవరి 7 వరకు అతన్ని సస్పెన్షన్ కొనసాగుతూ వచ్చింది. దాని తర్వాత కూడా 2022 జూన్ నుంచి అలాగే 2024 మే వరకు కూడా అంటే దాదాపు అతను రిటైర్ అయ్యే వరకు కూడా 2024 మే 30 వరకు కూడా సస్పెన్షన్ వేటు కొనసాగించింది. అయితే దాదాపు ఈ కాలాన్ని ప్రస్తుతం చూసుకుంటే ఈ సస్పెన్షన్ వేటుకు గురైన కాలాన్ని మటుకు తిరిగి క్రమబద్ధీకరిస్తూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ కాలాన్ని అంటే అప్పట్లో ఆయన సస్పెన్షన్ గురైన కాలం ఏదైతే ఉందో ఆ పీరియడ్ మొత్తం విధులు నిర్వహించినట్టు కూడా క్రమబద్ధీకరిస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే దీనికి అతనికి ఆ కాలంలో సస్పెన్షన్ కు గురైన ఆ కాలంలో అతనికి జీతభత్యాలు, ఇతర అలవెన్స్ కూడా ప్రభుత్వం చెల్లించే విధంగా ఈ ఆదేశాలు ఉంటాయి. మరి ఇతనికి ఇప్పుడు ఒక ప్రభుత్వం కూటమి సర్కార్ ఒక ఏబీ వెంకటేశ్వరరావు పెద్ద ఊరటిచ్చిందని చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.